చింతలపూడి నియోజకవర్గం వైసీపీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అభ్యర్థి మార్పు అంశం ఫ్యాన్ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరించడంతో ఆయన తిరుగుబాటు బావుట ఎగురవేశారు. దీంతో పార్టీ అధినాయకత్వం ఆత్మరక్షణలో పడింది. వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. చింతలపూడి నియోజకవర్గంలో వేడెక్కుతున్న రాజకీయాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రాష్ట్రంలోని అతిపెద్ద అసెంబ్లీ స్థానాల్లో ఒకటి. ప్రధాన పార్టీలన్నీ ఈ సీటును కీలకంగా భావిస్తాయి. ఎప్పటికప్పుడు చోటు చేసుకునే రాజకీయ మార్పులు స్పష్టంగా ఈ నియోజకవర్గంలోనే ప్రతిబింబిస్తూ ఉంటాయి. అటువంటి నియోజకవర్గంలో ఇటు అధికార వైసీపీతో పాటు అటు ప్రతిపక్ష టీడీపీలోనూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్ పార్టీలో మార్పులు చేర్పులు నేతలకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు దాదాపు టికెట్ నిరాకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వర్గం అగ్గి మీద గుగ్గిలం అవుతుంటే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఖుషీగా ఉంది. అదే సమయంలో అధికార పార్టీ సీటు కోసం కొందరు ప్రయత్నాలు చేసినా చివరకు అధిష్టానం దాదాపు ఒకరి పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్తో విభేదాలున్నాయి. 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించడంతో పార్టీ ప్రతిష్ట మసకబారిందనే ప్రచారం ఉంది. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఉండేవారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయడం లేదని వైసీపీ అధిష్టానం దృష్టికి తెచ్చిన ఎంపీ శ్రీధర్ చింతలపూడి టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు ఇవ్వొద్దని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడిన అధినాయకత్వం ఎలిజాకు అమలాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. కానీ ఇందుకు నిరాకరించిన ఆయన చింతలపూడి నుంచే పోటీ చేస్తానని చెప్పి తన అనుచరగడంతో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర బల ప్రదర్శన చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆగ్రహించిన ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఎలిజాను పక్కన పెట్టి రవాణా శాఖ అధికారి విజయరాజు పేరును ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా విజయరాజు పేరును ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ వివాదాలకు తావు లేకుండా కొన్ని రోజుల తర్వాత ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయరాజు పేరు వినిపించింది. జగన్ కూడా విజయరాజుతో అప్పట్లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎలిజాను అభ్యర్థిగా ప్రకటించడం, ఆయన గెలవటం చకచకా జరిగిపోయాయి. విజయరాజుకు పార్టీ అగ్రనేతలతో మంచి సంబంధాలున్నాయి. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుకు ఆయన వియ్యంకుడు ఆ బంధుత్వం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. అన్ని ఓకే అయితే త్వరలోనే చింతలపూడి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. మరోవైపు వైసీపీలో జరుగుతున్న పరిణామాలను టీడీపీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఫ్యాన్ పార్టీ ప్రకటించే కొత్త ఇన్ఛార్జిని ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తోంది. సైకిల్ పార్టీ టికెట్ కోసం పలువురు నేతలు క్యూ కట్టారు. కొందరి పేర్లు అధిష్టానం దృష్టిలో ఉన్నాయి. అమెరికా నుంచి తిరిగొచ్చి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఎన్ఆర్ఐ బొమ్మాజీ అనిల్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ తో పాటు ఇతర పెద్దలను కలిశారు. తెలుగుదేశం అధినాయకత్వం అనిల్ కు అనుకూలంగా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అనిల్ తండ్రి బొమ్మాజీ దానం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సేవలు అందించడం కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. అలాగే మరో ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ కూడా టీడీపీ టికెట్ రేస్ లో ఉన్నారు. 2019 ఎన్నికల్లోనే చింతలపూడి సీటు కోసం ప్రయత్నించారు. కానీ అప్పుడు సమీకరణాలు కుదరకపోవడంతో ఈసారైనా టికెట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారు. టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ ను కలిసి టికెట్ ఇవ్వాలని కోరారట. మరి టీడీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.